सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कांग्रेस के हर कारकुन से पार्टी की मजबूती के लिए सख्त मेहनत करने का मुतालबा किया। रमेश यादव की क़यादत में बीआरएस पार्टी के यादव नौजवान कायदीन ने आज महबूब नगर जिला मरकज में वाक़े कांग्रेस पार्टी दफ्तर में महबूब नगर रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी की मौजूदगी में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। रुकन असम्बली ने यादव बरादरान को कांग्रेस पार्टी खांडवा पहनाकर पार्टी में इस्तकबाल किया और अपनी मुखातिबत में कहा कि रियासती पीसीसी के हुक्म के मुताबिक मुख्तलिफ जमातों के कायदीन और कारकुनों को पार्टी में शामिल किया जा रहा है। उन्होंने वाज़ेह किया कि जो भी कारकुन पार्टी में शामिल होगा उसे मुनासिब ओहदा और जिम्मेदारियां सौंपी जाएंगी। रुकन असम्बली ने कहा कि आने वाले एमपी इंतखाबात में महबूब नगर और नागर कर्नूल के एमपी उम्मीदवारों को एमएलए इंतखाबात से ज्यादा अक्सरियत से जिताकर चीफ मिनिस्टर रेवंत रेड्डी को तोहफा देना चाहिए। इस मौके पर टीपीसीसी जनरल सेक्रेटरी विनोद कुमार, कांग्रेस कायदीन एनपी वेंकटेश, मारीपल्ली सुरेंद्र रेड्डी, डीसीसी जनरल सेक्रेटरी सिराज खादरी, टाउन कांग्रेस सदर लक्ष्मण यादव, सीजे बेनहर के अलावा दीगर मौजूद थे। चंदू यादव యువత ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, కృష్ణ యాదవ్, కృష్ణ యాదవ్, రమేష్ యాదవ్, मल्लेश यादव, महेंद्र यादव, मुरगनी चेन्नई यादव, हुसैन, नारायण यादव, गोपाल यादव, పట్టణాల్లోని యువ నాయకులందరికీ కూడా ఆహ్వానం। భవిష్యత్తులో మీ అందరికీ కూడా సంస్థమైన స్థానం బాధ్యతలు పార్టీ నుంచి వస్తాయి। మన అందరి లక్ష్యం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఓట్లు మనం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలి। రెండు పార్లమెంట్ నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, రెండు పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీ తీసుకోవాలా। మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో కొద్దిమంది మినహాయించి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్తామనుకుంటున్నారు। అందరినీ కూడా చేర్చుకోమని చెప్పి పార్టీ పిసిసి అధ్యక్షులు కూడా మాకు సంకేతం ఇచ్చిండ్రు। కాబట్టి పట్టణంలో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి। రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాదు, ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో కూడా మనం 49 వార్డులు మనం గెలిస్తేనే మన పార్టీ బలోపేతమైనట్టు। ఆ దిశలో మీరు అందరూ ప్రయత్నం చేయాలా। ఇక మీరు చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే పార్టీని వదిలి వలసపోతా ఉన్నారు। బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కుటుంబం తప్ప ఇంకెవరు మిగిలిన పరిస్థితి లేదు। చాలా మందిని క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఆపుతుంది, చేర్చుకోవట్లేదు। కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలా మంది నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు। కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా జైలు పాలు కావడం ఖాయం। వాళ్ళు చేసిన అవినీతి కూడా వాళ్ళ బండారం అంతా బట్టబయలవుతా ఉంది। కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు వాళ్ళు చేసిన అవినీతి పనులను ఒక్కొక్కటిగా వెలికి తీస్తా ఉన్నారు। వాళ్లకు వత్తాసు పలికిన స్థానిక నాయకులు కూడా జైలు పాలు కావడం ఖాయం। మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పీడించుకొని దోచుకున్న ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కూడా వాళ్ళ అవినీతి చిట్టా ఖచ్చితంగా బయటికి వస్తుంది, బయటికి తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం। కాబట్టి ఈరోజు మిగతా నాయకులందరూ కూడా మేలుకొని ఆ జైలు పోయే బ్యాచ్ లో ఉండే నాయకులతో అంటి కాకుండా బయటికి వచ్చి ప్రజాక్షేమంలో, ప్రజా సంక్షేమం వైపు, ప్రజల సేవ కోసం కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తా ఉన్నాను। మీ అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు। ఇది కోఆర్డినేట్ చేసిన మా మిత్రులు రమేష్
యాదవ్ గారు ఇంకా మిగతా అందరి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.